సినిమా హీరోలు ఎక్కడో ఉంటే వారి అభిమానులు ఎక్కడెక్కడో జన్మదిన వేడుకలు జరుపుకోవడం చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో జన్మ అభిమానాన్ని ఆశించి వారి భావాలకు అనుగుణంగా మసులుకునే నాయకులను రియల్ హీరోలుగానే భావిస్తారు. అందులోనూ రాజకీయ పలుకుబడి, ఆర్థిక బలం లేని పేదలకు కష్టకాలంలో నిలబడే అలాంటి హీరోలు జీవితాంతం గుర్తుండిపోతారు. విశాఖలో అలాంటి అరుదైన హీరోయే జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్, బెహ్రా గ్రూప్ సంస్థల అధిపతి బెహ్రా భాస్కర్ రావు. విశాఖ సిటీ గోపాలపట్నంలో మంగళవారం ఆయన జన్మదిన వేడుకలు సందడిగా జరిగాయి. ఆడంబరాలకు దూరంగా ఉండాలన్న భావనతో ఆయన అందుబాటులో లేకపోయినా ఆయన నివాసంలో అభిమానులు, నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు సందడి చేశారు. ఆయన జన్మదిన వేడుకల కేక్ కట్ చేసి ఆయన తనయుడు డాక్టర్ బెహ్రా రవితేజతో సంతోషాన్ని పంచుకున్నారు. విశాఖలో పేరొందిన కుమారి క్యాటరింగ్ అధినేత ధవళ గోపాల్ అల్పాహారం ఏర్పాటు చేశారు. బెహ్రా భాస్కర్ రావు మంచితనాన్ని, వ్యక్తిత్వాన్ని అంతా తలుచుకొని శుభాకాంక్షలు తెలిపారు. అడవివరం సహకార సంఘ డైరెక్టర్లు గేదెల మురళీకృష్ణ, గునిశెట్టి శ్రీనివాసరావు, విశాఖ మార్కెటింగ్ కమిటీ మాజీ డైరెక్టర్ బురెడ్డి గోపి, కుమారి క్యాటరింగ్ అధినేత ధవళ గోపాల్, గోలుకొండ శ్రీనివాసరావు, గొంతిన నాగరాజు, బండారు శ్రీనివాసరావు తదితర నాయకులు బెహ్రా భాస్కర్ రావు గొప్పతనాన్ని కొనియాడారు. తాను ఎదుగుతూ నమ్ముకున్న వారికి ఆర్థికంగా బలోపేతం చేయడం, వ్యక్తిగతంగా సహాయపడడం ద్వారా కష్టాల్లో ఉన్న పేదల కన్నీళ్లు తుడిచి వారికి పెద్ద దిక్కుగా నిలబడడం, వారి ఉన్నతికి దన్నుగా ఉండడం, తన చుట్టూ ఉన్న వారి ఆపదలు గట్టెక్కించడం, వారికి తోచిన రీతిన ప్రోత్సహించడం, ఇలా సంతృప్తిగా జీవితాన్ని సాగించడం బెహ్రా భాస్కర్ రావుకు ఎంతో ఇష్టం. మాస్టారి అబ్బాయిగా జీవితాన్ని ఆరంభించి గోపాలపట్నంలో బెహ్రా ఆసుపత్రితో పాటు పలు ఇంజనీరింగ్ విద్యా సంస్థలతో వందలాది మందికి ఉపాధినిస్తూ బెహ్రా గ్రూప్ సంస్థల అధిపతిగా విశాఖలో మంచి గుర్తింపు పొందారాయన. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మసులుకోవడం వల్ల ఆయనను అన్ని వర్గాల వారు అభిమానిస్తారు. ఆయన వ్యక్తిత్వాన్ని అభిమానులు ఇలా ప్రశంసిస్తున్నారు. పేదవాళ్ళ ఆపదలో ఆదుకునే దేవుడు లాంటి వాడండి ఆయన. నాకైతే ఒక లైఫ్ ఇచ్చారండి. ఆ లైఫ్ నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కారణం నాకు ఆయనేనండి. నేను ఈరోజు నా పిల్లలు చిన్నప్పుడే నా హస్బెండ్ పోయినా సరే నాకు ఈరోజు ఒక గట్టి మంచి నిర్ణయంతో ఈరోజు ఉన్నాను అంటే నాకు ఆయన ఇచ్చిన భిక్షనండి. ఆయన లేకపోతే నేను ఈరోజు లేనండి. ఆయన ఎటువంటి కష్టాన్నైనా ఆదుకుంటారు. చిన్నతనంలో నా పిల్లలకి నేను ఏ విధంగా తోడు లేకపోయినప్పటికీ కూడా నాకు ఆయన సపోర్ట్ ఇచ్చి ఈరోజు నేను మంచి పొజిషన్లో ఉన్నానంటే ఆయనే నాకు స్ఫూర్తిదాయకమండి. ఆయనకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. నా కుటుంబ పరిస్థితి అయితే మా ఇద్దరు పిల్లలు మంచి పొజిషన్కి వెళ్ళారండి. ఇద్దరు బీటెక్లు చేసి జాబులు చేసి ఈరోజు ఒక పొజిషన్లో మంచి ఇంకా చెప్పలేము అలా అంతలాగే వెళ్ళిపోయారండి. ఇద్దరు పిల్లలు మ్యారేజ్లు అయిపోయి పిల్లలతో హ్యాపీగా ఉంటున్నారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఒకరు బ్యాంక్ ఎంప్లాయీ. బెహ్రా భాస్కర్ రావు గారు ఇప్పుడు నిత్యం కూడా ప్రజల్లో ఉంటారు. వ్యక్తిగతంగా నిత్యం కూడా ప్రజల్లో ఉంటారు. ప్రజా సమస్యలను వెంటనే స్పందిస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఆయనకి ఎటువంటి ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా కానీ ఆయనకు గర్వం లేదు. మనిషి అందరిలో కలిసిపోతుంటారు. నేను నాయకుడినైనా లేకపోతే ఇంకొక కార్యక్రమం ఉండదు ఆయనకి. భాస్కర్ రావు గారు ఏ పని అయినా సరే ఏదైనా చెప్పిన వెంటనే నేనున్నానని అందరి వాడిలాగా అందరిలో కలిసిపోయి పని చేసి పెడతారు. అందుకు ప్రజలు ఆయన అంటే అభిమానిస్తారు. ఇప్పుడే కాదు ఎప్పుడైనా మేము చివరి వరకు కూడా ఆయన వెంట మేము వాళ్ళంట ఆయన. అటువంటి కార్యకర్తలు ఆయనకు ఉన్నారు. మనసిచ్చే కార్యకర్తలు, మంచి మనుషులు ఆయన వెంట ఉన్నారు. చివరి వరకు ఆయనతోటే మేము. మా ప్రియనేత అయినటువంటి బెహ్రా భాస్కర్ రావు గారు మరి ఎవరికైనా కష్టం నష్టం ఎవరికైనా వస్తే ముందు నేనున్నాను అనే భరోసా ఇస్తూ మరి ప్రజల్లో నిరంతరం ఎదుగుతున్న మా గురువర్యుల బెహ్రా భాస్కర్ రావు గారిని తెలియజేస్తూ మా అదృష్టం ఇంత జనాకర్షణ ప్రజాకర్షణ కలిగిన వ్యక్తికి పుట్టినరోజు మేము దగ్గరుండి చేయించడం జరిగింది. ఆయన ఊర్లో లేకపోయినా ఉన్నా కూడా మరి ప్రజలతో మమేకమై ఉన్న నాయకులు కాబట్టి మరి ఈరోజు ఇక్కడ సుమారుగా ఆయన ఇంటి దగ్గర మరి మా కార్యకర్తలు అందరూ కూడా మరి ఆయన అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా, మహిళలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కేక్ కటింగ్ చేయడం జరిగింది. నాకు 59 సంవత్సరాలు. మరి నాకు ఓటు హక్కు వచ్చిన నుంచి కూడా 18 ఏట ఓటు హక్కు వచ్చింది 83లో.
83 నుంచి కూడాను యనమండూరు ఎమ్మెల్యేలను చూసాం, మరి చాలామంది ఒక నాయకులను చూసాం. మరి ఇట్లాంటి నాయకుడు కూడా ఎవరూ మాకు కనిపించలేదు. ఆ ఉద్దేశంతో ఆయన మంచితనం, ఆయన తాలూకా ఆశయాలను బట్టి మరి మేము ఆయనకి శిష్యులుగా మారాం. ఆయన బాటలోనే మేము నడుస్తున్నాం. అలాగే మేము కూడా ఎక్కడా కూడా ఆయనకి చెడ్డ పేరు తేవడం కానీ ఎటువంటి పరిస్థితులు ఏ రోజు కూడా మేము ఇంతవరకు చేయలేదు. నిజంగా ఆయన ఇంకొక దేవుడే, మాకు మాత్రం ఆయన దేవుడే, దేవుడితో సమానం మాకు ఆయన. మా గురువర్యులు ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బెహరా భాస్కరరావు గారు ప్రజల మనిషి. అందరికీ కూడా ఈ గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో ఎప్పుడు కూడా నిరంతరం సేవ చేస్తూ అందరికీ కష్టంలో నష్టంలో ప్రతి వ్యక్తికి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి కష్టంలో నేనున్నానంటూ ముందుకు వచ్చే వ్యక్తి. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎవరికి ఏ కష్టం వచ్చి కలుపు కొట్టినా అర్ధరాత్రి అయినా బయటకు వచ్చి సేవ చేసే వ్యక్తి. ఎప్పుడు ముఖ్యంగా అతన్ని అభిమానించడానికి కొన్ని వందల మంది కొన్ని వేల మంది అభిమానించడానికి ముఖ్య కారణం ఏంటంటే అప్పుడు ఎవరికైనా ఏ సహాయం చేసినా ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించిన వ్యక్తి కేవలం బెహరా భాస్కరరావు గారిని మనస్ఫూర్తిగా చెప్పగలం. ఎప్పుడు తనకి తోచిన సహాయం చేస్తూ ఉంటారు. ఎటువంటి కష్టమైనా మాకు బెహరా భాస్కరరావు గారు మా నాయకుడు ఉన్నారనే భరోసా కార్యకర్తలందరిలో ఎప్పుడు నిరంతరం ఉంటుంది. శ్రీ బెహరా భాస్కరరావు గారు మంచి పనులు ఆయన చేస్తున్న మంచి పనులు అన్నిటికీ నేను అయ్యాను. నాకు ఎంతో ఇష్టం బెహరా భాస్కరరావు గారు అంటే. అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజు నా పుట్టినరోజు ఒకే రోజు రావడం నేను మహా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి పుట్టినరోజులు ఆయనకి ఇంకా ఎన్నో జరగాలని, ఆయన మంచితనం, ఆయన పేదలకు చేసిన సహాయాలు, ఆయన అనుబంధాలు, ఆయన ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి ఉండాలని, అలాగే మా మీద కూడా అతని తాలూకా ప్రేమాభిమానాలు మంచితనాలు ఉండి మమ్మల్ని కూడా అతను ఆశీర్వదించి దీవించాలని పెద్దవాడినైనా కూడా అతని ఆశీర్వాదాలు నేను కోరుకుంటూ అతను ఎల్లకాలం బాగుండాలని 100 ఏళ్ళు కూడా అతను పుట్టినరోజు పండుగలు చేసుకోవాలని ఆశిస్తున్నాను.